अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। नित्यानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। నీకు అదృష్టవశాత్తు మనుష్యత్వం మోక్షత్వం మహాపురుష సంఘం మనుష్యత్వం వచ్చింది. నీకు అది గ్రహించినా గ్రహించకపోయినా నీకు అది ఉంది, ఆ క్వాలిఫికేషన్. ముముక్షుత్వం కావాలి. అసలు నాకు మోక్షం ఎందుకు కావాలి అంటే నేను చెప్పుకున్నా, మోక్షం ఎందుకు కావాలో నీకు 100 ఏళ్ల తర్వాత అయినా నువ్వు చావవలసిన వాడివే. సత్యం అంటే మళ్ళీ పుట్టాలి, మళ్ళీ పుణ్యం చేసావో చేయలేదో మనకు తెలియదు. మళ్ళీ మానవ జన్మ వస్తుందో, ఎందుకు మానవ జన్మ రాదు అంటే నిన్న చెప్పుకున్నాం, ఎందుకంటే ఈక్వల్ గా పుణ్య పాపాలు చేసిన వాడికే మానవ జన్మ వస్తుంది. ఎక్కువ పుణ్యం చేసినా అక్కడికి వెళ్తాడు, అక్కడ సుఖాలు తప్ప అసలు ఏమీ తెలియదు. మరి ఇటువైపు తక్కడ మొగ్గిన మరి ఈ లోకాలకి ఈ నానా యోనులు అంటే క్రిమి కీటకం పక్షి అట్లా బుద్ధి లేనటువంటి జీవుడు అటువంటి జన్మకు వస్తాడు. ఇంకా వీడి గతి ఏమిటి? అందుకని మళ్ళీ మానవ జన్మే రావాలంటే మనం నేను పుణ్యం చేశాను అంటే నువ్వు చేసే పుణ్యం సరిపోదు. మళ్ళీ ఖచ్చితంగా నాకు మానవ జన్మ వస్తుంది అని నువ్వు చెప్పడానికి నమ్మకం నీకు లేదు. ఏ జన్మ వస్తుందో నీకు తెలియదు. ఏ జన్మలో వస్తే నువ్వు మోక్షం పొందడానికి వీల్లేదు. మోక్షం ఎందుకు పొందాలి అంటే నీకు బంధం నుంచి విముక్తి కావాలి కదా. నీకు బంధితుడు అయినావు, ఈ బంధం నుంచి నువ్వు విడుదల పడాలంటే తప్పనిసరిగా నీకు మోక్షం కావాలి. నాకు ఏం బంధం ఉంది అంటే నువ్వు దేహంలోనే బంధించబడ్డావు. ఈ దేహంలోంచి నిన్ను బయటికి తీసేవాడు ఎవ్వడూ లేడు. ఎందుకు లేడు అంటే నీకు 3 శరీరాల్లో ఒక్క శరీరమే పోతోంది చచ్చిపోతే, 3 శరీరాలు పోవటల్లా. మరి మోక్షం అంటే ఏమిటి? 3 శరీరాలు ఒకసారే పోవాలి. ఇందులో ఏ ఒకటి పోయినా మిగిలినవి మళ్ళీ ఇంకో దాన్ని తీసుకొస్తాయి. ఇవాళ కాబట్టి ఇంకోసారి అంటే ఇదే పోతున్నది, నీ ప్రమేయం లేకుండానే ఇది పోతున్నది. కానీ లోపల ఉన్నది ఊరుకోటల్లా ఇంకో దాన్ని తెస్తోంది. ఎటువంటి చేస్తుందో తెలియటల్లా. ఆ జన్మలో ఎన్నో రకాలైనటువంటి బాధలు దుఃఖాలు అనుభవిస్తూనే ఉన్నాం. ప్రతివాడు కూడా నేను సుఖంగా ఉన్నాను అన్నవాడిని ఒక్కడిని చూపెట్టు, ఒక్కడు కూడా లేడు. ఏదో ఒక రకమైన కష్టం వాడు అనుభవిస్తూనే ఉంది. అంటే ఒక్కొక్క వయసులో ఒక్కొక్క రకం కష్టం. చిన్నపిల్లవాడికి చదువుకోవడమే కష్టం, చదువు కష్టం వాడికి. ఎందుకంటే క్లాసులో మార్కులు రావాలి, వాడి ఇష్టం వచ్చినట్టు వాడు చేయటానికి లేదు. ఏం చేసినా అమ్మ కోపడుతుంది, వాడికి అది ఇష్టం. తర్వాత నీకు చదువు వల్ల ఏం లాభం అనేది వాడికి తెలియదు కదా. వాడి ఇప్పుడు ఆడుకోవడం ఇష్టం, వాడికి ఇష్టం వచ్చినప్పుడు నిద్రపోవడం ఇష్టం, వాడికి ఇష్టం వచ్చినప్పుడు ఇష్టం వచ్చినన్ని తినడం ఇష్టం. నువ్వు తిననీయవు, నువ్వు వాడిని పడుకోనివ్వవు, అంటే వాడికి అస్వతంత్రమే. అట్లా పసిపిల్లవాడికి, మరీ చిన్న పిల్లవాడికి ఏది ఉంటే అది తీసుకుని నోట్లో పెట్టుకో ఇష్టం, వాడిని పెట్టుకోనియ్యరు. ఒక వయస్సు వచ్చిన తర్వాత నీకు ఇష్టం వచ్చినట్టు అమ్మాయిలతో తిరుగుదామని ఉంటుంది, నిన్ను తిరగనియ్యరు. నీకు సొసైటీ ఇట్లా ఉంది, నువ్వు ఇది చేయకూడదు అది చేయకూడదు, నీకేదో
నిబంధన. మరి నా ఇష్టం వచ్చినట్టుగా నేను ఉండడానికి వీల్లేదు. ఏ కారణం అన్నా కానీ ఎవరికి వాడికి స్వతంత్రం లేదు. కాబట్టి నాకు బంధం నుంచి విముక్తి కావాలి. విముక్తి ఎట్లా ఇస్తారు? ఎందుకంటే ఈ శరీరం ఒకటైతే దీన్ని చంపడమో, దీన్ని కొట్టడమో, కుండ అయితే పగలగొట్టడమో మనం ఏదో చెయ్యొచ్చు. అది కాదు కదా. ఇక్కడ 3 శరీరాలు ఏకకాలంలో పోవాలి, విడిపోవాలి. ఎట్లా పోతాయి 3 శరీరాలు? అసలు కారణ శరీరం అసలు పోదు. అందుకే దేవుడి దగ్గర కొబ్బరికాయ కొట్టమనేది అందుకు. కొబ్బరికాయ అంత ఈజీగా పగలదు. కొబ్బరికాయ పైన ఒక పెంకు ఉంది, హార్డ్ ఫుడ్ అసలు. దాని తర్వాత ఒక బ్లాక్ లేయర్ ఉంది. ఆ లేయర్ తర్వాత వైట్ పార్ట్ కూడా బాగా గట్టిగా, ఆ తర్వాతే కదా వాటర్ ఉంటుంది. ఇప్పుడు నువ్వు అది పగలగొట్టినా కూడా ఆ హార్డ్ది పగులుతోంది, కానీ ఆ చిన్న లైట్ పొరే కావచ్చు, ఆ బ్లాక్ అది అతుక్కుని అది రాదు. ఎంత కష్టం చూడు అది రావడం. అంటే అది ఊడదు. అది ఎట్లా పగిలిందో, అంటే చిన్న ముక్క పగిలితే పై షెల్ మాత్రం పోతే కొబ్బరికాయ కుట్టినట్టు కాదు, మొత్తం 3 పగలగొట్టు. అట్లా నీ 3 పగలగొట్టుకోరా. నువ్వు కొబ్బరికాయ కొట్టంగా 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 ఎప్పుడో ఒక రోజు ఎందుకు నేను కొబ్బరికాయ కొడుతున్నాను, కొబ్బరికాయ దేవుడికి ఇష్టమని కానీ చేసుకోవచ్చని కానీ అస్సలు లేదు. నువ్వు కొట్టి దేవుణ్ణి ఏం అడుగుతున్నావు? ఏం కొట్టాలి? కొబ్బరికాయ ఎందుకు కొట్టాలి? ఎన్నో ఉన్నాయి. అదే 3 శరీరాలు కలిసి. అందుకని లింగదేహం మీన్స్ కారణ శరీరం. కారణ శరీరం భంగం అయితే తప్ప నీకు మోక్షం రాదు. కారణ శరీరం పగలాలి. నీకు స్థూల శరీరమే పోతున్నది. ఎక్కడైనా సూక్ష్మం పోవట్లే, కారణం పోవట్లే. సూక్ష్మమేమో స్వర్గం నరకాలకు పోతున్నాయి, కారణ శరీరం మళ్ళీ ఇంకో తల్లి కడుపులోకి అది విత్తనం అట్లనే వస్తుంది. అసలు ప్రపంచంలో చూడు, ఏ వస్తువు అయినా, ఈవెన్ కాకరకాయ, బీరకాయ, బెండకాయ, ఏ కాయలైనా సరే వాటికి పైన ఒక లేయర్, ఆ సీడ్ లోపల ఉంది. వాటికి సీడ్ ఉన్నప్పుడు నీ లోపల సీడ్ ఎందుకు ఉండదు? నీ లోపల కూడా అవ్యక్తంగా ఒక సీడ్ ఉంది. ఆ సీడే ఇంకొక వాడిని తయారు చేస్తున్నా. నీ బాడీ అంతా ఎగ్ ఫామ్ చేయటల్లా, కానీ ఆ బాడీలో ఉన్నవి అంతా రావటల్లా. నీలో ఫ్లష్ రాలే, నీలో ఆ ఎగ్ ఓపెన్ చేసి చూడు, దాంట్లో ఏం లేదు. నీ రక్తం కానీ నీ మాంసం కానీ. అది ఏమంటే నువ్వు పీనట్ తీసుకుంటే ఆ 2 ఓపెన్ చేసి ఆ మిడిల్లో ఒకటి చిన్నది, దాంట్లో ఏముంది? దాంట్లో పీనట్ లో ఉండే ఈ ఫ్యాట్ కంటెంట్, ఈ ప్రోటీన్ అది కూడా లేదు. ఆ స్ప్రౌట్ తెస్తుంది. దాన్ని తీసి నువ్వు ఎక్కడైనా నాటు. It has to go together. అదే టుగెదర్ అన్ని కలిసి ఉంటేనే ఆధారంగా చేసుకొని దీన్ని నుంచి. కాబట్టి ఆ పదార్థం ఏదైతే ఉందో ఇంకొక దాన్ని ఆధారం చేసుకుని ఉంటుంది. ఇట్లా ఆధారమైనటువంటిది నా శరీరం. మరి ఈ శరీరానికి అంత ప్రాముఖ్యం ఎందుకు ఇవ్వాలి నేను? దీని లోపల ఇంకొకటి ఉంది. దీన్ని టచ్ చేయకుండా, దీంతో సంబంధం లేకుండా, ఇది కాకుండా అది ఉంది. దీనికి దానికి అసలు సంబంధమే లేదు. అంటే దీని లోపలే ఉంది. మళ్ళీ అది పెరుగుతున్నప్పుడు దీని నుంచే శక్తి తీసుకుంటోంది. దీన్ని నాశనం చేసి తను పెరుగుతోంది. ఒక గింజలో నుంచి ఒక మొక్క వచ్చింది అనుకుందాం, ఇప్పుడు అది బయటకు వస్తుంది. ఆ సీడ్ అంతా నీకు డొల్లలాగా ఏముండదు. మరి దానిలోదంతా ఏమైపోయింది? ఈ మొక్కలోకే వచ్చింది. ఈ మొక్క ఎట్లా తీసుకుంది? దీనికి చేతులు ఉన్నాయా, కాళ్ళు ఉన్నాయా? ఏం లేవు. పోనీ అది ఇచ్చిందా? దానికదే. అంటే ఇది పోయి అది వస్తుంది. అట్లా ఇది పోతున్నది. నీ మరణం అంటే అది కారణ శరీరాన్ని మనం పెంచుతూ మనం చేసే కర్మలతో అది ఇంకొక మళ్ళీ ఇంకొక శరీరం. ఇక్కడ జరుగుతున్నది ఏమిటంటే
నీ శరీరం నువ్వు గింజ ఏదేస్తే అదే మొలక మొలుస్తోంది నీకు బయట. ఇక్కడ గింజ ఏది వేస్తే ఆ మొలక మొలవటంలా. వేరే కారణ శరీరం ఒకటి, పై శరీరం అనేది పిల్లో ఎలు అట్లా ఉంటుంది. ఎందుకు అవుతోంది ఇట్లా? నువ్వు హైబ్రిడ్ చేసావు అనుకో, ఏదైనా ఒక వస్తువుని ఇంకొక వస్తువు హైబ్రిడ్ చేసావు అనుకో. హైబ్రిడ్ ఒక మామిడి టెంకని నేను కాకర రసంలో నానబెట్టా, కాకరకాయ రసంలో నానబెట్టా. అంటే ఈ మామిడి టెంక కాకర రసం అంతా తీసుకుంటుంది. ఇప్పుడు నాకు కాకరకాయ మామిడికాయ షేపే వస్తుంది పండు, కాకర చేదు. అంటే ఇప్పుడు కాకర చేదు దీనిలోకి ఎలా వచ్చింది? దీని షేప్ ఒకటి, దీని లోపల ఉన్నది ఒకటి. అట్లా ఆ పరమాత్మ అన్నవాడు ప్రకృతితో సంయోగం చెందబట్టి, ప్రకృతి పురుషుడు ఇద్దరు కదా, ఈ హైబ్రిడ్ అయిందన్నమాట. అయి పైకి మనిషిలాగా కనబడుతున్నావు, నీ లోపల గుణాలన్నీ మరి పామువే ఉన్నాయో తేలువే ఉన్నాయో చూడు. నీకు మనిషి అందరూ, అందుకే మనుష్యత్వం ఉందా లేదా నీ అపీరెన్స్ కాదు. ఎందుకు నీకు అటువంటి క్యారెక్టర్ వచ్చింది అంటే నీ సీడ్ వేరు, నువ్వు పెరిగిన వాతావరణం వేరు. రెండిటి వల్ల నువ్వు అటువంటి వాడికి తయారైన. ముందు నువ్వు మానవత్వం నింపుకు, మనిషిగా ఉండు. మనిషిగా ఉంటే నువ్వు తప్పకుండా మోక్షత్వం కావాలని కోరుకుంటావు. ఎందుకంటే ప్రతి పిల్లవాడు గట్టిగా పట్టుకో, వాడు ఏం చేస్తాడు? విడిపించుకోవడానికే ట్రై చేస్తాడు. వాడి బలమంతా ఉపయోగించి కదా. వాడు అసలు అంటే వాడు చిన్న పిల్లవాడు కదా అని అనుకోవడానికి లేదు. వాడి బలమంతా ఉపయోగించి నిన్ను కొట్టైనా నిన్ను కొరికైనా పెంచుకో. మరి వాడికి ఉన్న జ్ఞానం కూడా నీకు లేదా? అందించబడి అట్లాగే పడి ఏడుస్తుంది. ఇదే చాలా బాగుంది అనుకుంటున్నావు. అందుకే పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చునా అని, పందికి బురద చాలా ఇష్టంగా ఉంది. కాబట్టి నీకు కూడా సంసారం చాలా ఇష్టంగా ఉంది. అది నువ్వు దాంట్లోనే అలవాటు పడ్డావు. నువ్వు ఎట్లయినా దాంట్లో ఉండాలనే ప్రయత్నం చేస్తున్నావు, దాని నుంచి బయటికి పోవాలని ప్రయత్నం చేయటంలా. ముముక్షుత్వం అంటే ఇది, బయటికి రావడం. బయటికి రావాలి అని నువ్వు అనుకుంటే నేను ఎలా బయటికి తెచ్చేవాడు వేరేవాడు. అప్పుడు మహాపురుష సంగమం, ఎవరన్నా మహనీయుల సాంగత్యం వల్ల నువ్వు ఎట్లా బయటపడాలి నాయన, ఇది పద్ధతి అని చెప్పు. అప్పుడు నిన్న 4వ భూమిక వరకు, 4వ భూమికలో సత్వాపత్తిలో గురువు దొరుకుతాడు. నీకు మహావాక్యం ఉపదేశం చేస్తాడు. మహావాక్యంలో తత్వమసి అని చెబుతాడు. అసలు చెప్పేదే 4 వేదాంతం అంతా ఏం లేదు. దీన్ని నువ్వు ఎంత కావాలంటే అంత ఎలాబరేట్ చేసుకుని నీకు అర్థం చేసుకోవడానికి ఎవడు వాడికి తగినట్టుగా వాడి శిష్యులకి వాళ్ళకి అర్థమయ్యే లెవెల్కి దిగొచ్చి వాళ్ళు చెప్పు. తత్వమసి అని చెప్పాడు. శాస్త్రం అంతే చెప్పింది. తత్వమసి అహం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయం ఆత్మ బ్రహ్మ. నువ్వెంతన్నా అర్థం చేసుకోనాయన, ఇదే ఉండేది అని చెప్పింది. త్వం అని ఎవడైతే అనుకుంటున్నావు, అంటే 4 మహావాక్యాలు. త్వం అంటే ఇంకా మహావాక్యాలు ఉన్నాయి. మహావాక్యం అంటే ఏమిటి? చిన్నదిగా ఉండి అర్థం చాలా ఇవ్వడం. చూడటానికి చాలా చిన్నదిగా ఉంటుంది సెంటెన్స్, స్మాల్ సెంటెన్స్, బట్ ఇన్నర్ మీనింగ్ ఇస్ వాస్ట్. అందుకు దాన్ని మహావాక్యం అన్నారు, ఒక వాక్యం కాదు. మామూలుగా మహావాక్యం అయితే కొన్ని కాంపౌండ్ సెంటెన్సులు, ఒక కాంప్లెక్స్ సెంటెన్స్ అన్ని కలిస్తే అది ఒక మహావాక్యం కావాలి. కానీ ఇక్కడ కాంపౌండ్ కాంప్లెక్స్ ఏం లేదు, సింపుల్ సెంటెన్సే, అన్ని కాంప్లెక్స్లు అందులోనే ఉన్నాయి. అదే కాబట్టి తత్వం అసి అన్నాడు. తత్వం అసి అంటే త్వం అని నిన్ను ఉద్దేశించి చెబుతున్నాడు. ఒరే నాయన, నేను ఒకడిని ఉన్నానని అనుకుంటున్నావు, నువ్వు బయటపడాలి అనుకోవడం ఏమిటి? నువ్వు ఉన్నావు కదా, బయటపడాలని అనుకుంటున్నావు కదా. నీలో ఒకడెవడో ఈ బంధంలో నుంచి బయటపడాలి, నేను తప్పించుకోవాలి, ఇది నాకు బాగులేదు అని అనుకుంటున్నావు. ఈ బాగలేదు అనుకోబట్టే నువ్వు మరణాన్ని కూడా కోరుకున్నావు. మరణాన్ని వద్దని అంటలేదు, చావు వాడికి ఇష్టం. ఎందుకని? ఇంకో కొత్త శరీరం పెంచచ్చు,
కొత్త శరీరం ధరించి ఇంకా సుఖం వేరే ఏదైనా అదే అదే ఏ శరీరంతో ఏం సుఖం ఉంటుందో మరి. ఈ శరీరం నాకు ఇంకేం బాగుండే, ఎందుకంటే మరి ఎముకలు, మోకాళ్ళు నొప్పులు, తలకాయల నొప్పులు. 80 ఏళ్ళు 90 ఏళ్ళు బెడ్ లో ఉన్న వాళ్ళు అడిగితే ఎప్పుడు తీసుకెళ్తాడో దేవుడు నన్ను అదే కదా చావు కోసం వెయిట్ చేస్తున్నారు. ఎందుకని మళ్ళీ they cannot take this pain anymore. అప్పుడు కూడా నేను మోక్షం కోసం ప్రయత్నం చేస్తున్నా అనేవాడు దొరకడు. ఆ అంటే ప్రపంచంలోకి వచ్చారు, వాళ్ళకి అన్ని పనులు అయిపోయినాయి, ఇంకా ఎందుకురా చస్తాము అన్నప్పుడు చచ్చిన వాడు మళ్ళీ పుట్టారు కదా, నేను చస్తే మళ్ళీ పుడతాను కదా, ఇప్పుడు నేను మళ్ళీ పుట్టకుండా ఉండే పని ఏమిటి చేస్తున్నానా, ఆ మంచంలో పడుకోయినా అహం బ్రహ్మాస్మి అంటే వాడారు. అది నచ్చదు. చెబితే వింటున్నారా హేమ? ఎంతమందికి ఇంట్రెస్ట్ కలుగుతోంది చెప్పు? ఎంతమంది నేను నిజంగా బయటపడాలి అని ఆలోచిస్తున్నారు? బయటపడాలి అని ఆలోచించేవాడు అందులో ఉండలేడమ్మా. నాకు ఓపిక లేదు అంటావు, నువ్వు అస్సలు నిజంగా లేవలేవు, నీ పరిస్థితి అట్లుంది, కానీ ఇంటికి నిప్పంటు. Immediately you will jump out of the bed and go. నిన్న ఎవరినో లేపారా? నిన్న ఫ్లడ్స్ వచ్చినాయమ్మా, మొత్తం ఇంట్లో ఉన్న బస్తాలు ఎత్తుకుని పోయినారు. లేడీస్ కూడా, ఆడవాళ్ళు బస్తాలు మీన్స్ బ్యాగ్స్, రైస్ డాలు ఏం ఇంకా హెవీ లేదు, ఏం లేదు. ఈవెన్ టీవీని పట్టుకొని ఎక్కారు పైకి మేడం. 20,000 టీవీ. మరి టీవీ పాడైపోతే ఎట్లా? వాటర్ లెవెల్ వస్తుంది అని అనగానే వీలైనన్ని చివరికి మోటార్స్ కూడా విప్పుకుని తీసుకుపోయినారు పైకి. వాటర్ మోటార్స్. Whoever has time, whoever has guests, they had done this. Yeah. Whoever don't have time, they just gone with money and gold out. Yeah. మొత్తం మంది గోల్డ్ అయితే తీసుకునే పోయినారు. ఒక్కళ్ళు కూడా గోల్డ్ వదిలిపెట్టి, గోల్డ్ సిల్వర్ వాళ్ళు వాళ్ళ చేతిలో పట్టుకునే పోయినారు. ఎవ్వరు ఊరికి మొయ్యలేరు అంటారే. అంటే ఒక 90 years ముసలి వాళ్ళు 3rd floor ఎక్కారు. కర్నూలులో 90 year old lady. So obviously it is not the point that they cannot do it. They can if they choose to do it. యూజ్ చేసుకోవటం లేదు. ప్రతి వాడు తన శక్తిని యూజ్ చేయటం లేదు. నాకు నేను చెయ్యలేను చెప్పే కదా. 10% వాడు ఉపయోగిస్తున్నాడు, 90% ఉపయోగించటం లేదు. మరి అందువల్ల ఎందుకు ఉపయోగించాలి నేను? వాడి ప్రాణం మీదకి అంత. మరి అలాంటి వాడివి నువ్వు పడుకుని నేను అహం బ్రహ్మాస్మి అనుకోవడానికి నీకు కష్టమా? నాకు టైం లేదంటాడు, నాకు వీలు కాదంటాడు, నా మనస్సు నిలవదు. అసలు మనస్సు ఎందుకు నిలబడాలి? మనసుతో సంబంధమే లేదు. మనసు కాదు కదా నువ్వు. మనసు నిలబడకపోతే పోని, దాని ఇష్టమైన వాటి మీద పోతూ ఉంటుంది. నీతో కలిసి నేను ఇన్ని సంవత్సరాలు అనవసరంగా నేను బాధపడ్డానే మనసా, నీ ఇష్టం వచ్చిన వాటి మీద నువ్వు పో, నేను మాత్రం పరమాత్మనేటా అనుకుంటే అది నిన్నేం చేస్తుంది? తిరిగి అదే వచ్చింది. డిటర్మినేషన్ లేదు. అంత విచారణ కావాలంటే నువ్వు మహాత్ముల సత్సాంగత్యం చెయ్యాలి. మహాత్ములు ఒకళ్ళే చెప్పగలరు నీకు. లేకపోతే దేవుడు ఎక్కడో ఉన్నాడని చెప్తే ఆ దేవుడి దగ్గరికి నేను ఎట్లా వెళ్ళాలి? ఎక్కడో ఉన్నాడు. ఇప్పుడు లివర్మోర్లో దేవుడు ఉన్నాడు అనుకుందాం కాసేపు. లివర్మోర్కు నేను వెళ్ళాలంటే నాకు ఒక కారు కావాలి. నాకు కారు కావాలంటే ఒక డ్రైవర్ కూడా కావాలి. కారు డ్రైవర్ ఉంటే చాలు, దాంట్లో పెట్రోల్ కూడా కాదు. అసలు ఇంకోటమ్మా, అక్కడే దేవుడు ఉన్నాడు అని వాడు స్ట్రాంగ్ గా 100% గా బిలీవ్ చేసి అక్కడే ఉండి అన్ని ఇస్తాడంటే వాడు 24 గంటలు అక్కడే ఉంటాడు. వాడే స్ట్రాంగ్ గా బిలీవ్ చేయట్లేదు. అక్కడ నేను అడిగింది ఖచ్చితంగా వస్తుంది, ఉన్నది దేవుడు అక్కడ మాత్రమే అనుకున్నప్పుడు వాడు అక్కడే ఉంటాడు. వాడు ఖచ్చితంగా చివరి కన్వీనియంట్ దట్ ఓన్లీ వి ఆర్ టేకింగ్ దట్స్ ఇట్. మనకి కన్వీనియంట్ గా ఉన్నదే మనం చేస్తున్నాం. నిజంగా దేవుడు ఉన్నాడు, సరే దేవుడికి దండం పెడుతున్నాడు, వాడు మంగళహారతి ఇస్తున్నాడు, పూజారి నువ్వంటే నువ్వు 1 గంట సేపే దేవుడి దగ్గర. పూజారి 24 hours ఉంటున్నాడు కదా. టెంపుల్ క్లోజ్ చేసేదాకా వాడు దేవుడి ఉంటున్నాడు కదా. దేవుడిని ముట్టుకుంటున్నాడు, దేవుడికి సన్నిహితంగా ఉంటున్నాడు.
మరి కానీ దేవుడు చాలా గొప్పవాడు. దేవుడు ఇంతమంది కోరికలు తీర్చబట్టే వీళ్ళు ఇంతమంది వస్తున్నారని వాడు తెలిసిన వాడు. మరి ఆ దేవుడి సొమ్ములు తీసుకుని కాజేసి అవి అమ్ముకోవడానికి వాడికి ఎట్లా వీలైంది? మొత్తం టీటీడీ కళ్యాణ దేవస్థానంలో అమ్ములను గోల్డ్ అంతా అమ్ముకున్నారు కదా. తిరుపతి అండర్ టీడీటీ దేర్ ఆర్ సమ్ స్మాల్ టెంపుల్ దేర్ వన్ ఆఫ్ ద టెంపుల్ ద పూజారి వన్ ఆఫ్ ద టెంపుల్స్ కాదు, అన్ని చాలా టెంపుల్స్ బయటపడ్డాయి ఇవి. ఒక 10 lakhs లాగా గవర్నమెంట్ ఇవి వాళ్ళ దగ్గర పెట్టేసి స్మిత్ దగ్గర లోనే కాదు కరగబెట్టారు వీలైనంత వరకు. లాకర్లలో చిన్న చిన్న దేవుడికి ఆకులు అవి మాత్రమే ఉన్నాయట, గోల్డ్ అంతా లేదు. మరి దేవుడి దగ్గర 24 గంటలు ఉండేవాడు, దేవుడు వాడిని కాపాడడా? ఆలోచించు. అంటే మనిషి తనకు ఉపయోగమైన తన కన్వీనియంట్ గా వాడు అనుకుంటున్నాడు. మతాన్ని కూడా తన కన్వీనియంట్ గా మార్చు. నిజంగా వాడికి మతం తెలియదు, తెలుసుకోవాలన్న కోరిక కూడా లేదు. ఎందుకు ప్రపంచంలోకి వచ్చాడో మరి పశువులకి కాబట్టి మనకు మనుష్యత్వం లేదనుకోవాలి. పశువులకి మనకి ఏం తేడా లేదు, ప్రపంచంలోకి వచ్చినాయి, అవి కూడా సంపాదించుకుని తింటున్నాయి. ఆహార నిద్రాభయమైంది సామాన్యమైన పశువు నారాయణ కష్టపడి అవి కూడా ఇల్లు కట్టుకున్నాయి. వాటి రీజన్ అవి కష్టపడుతున్నాయి. అక్కడ ఒక పుల్ల తెచ్చి ఏమన్నా కానీ చీమ కూడా గూడు కట్టుకుంటాం. చీమలకు కూడా చీమకు పుట్ట ఉంది కదా, మనం అన్ని ఫెసిలిటీస్ పెట్టుకుంటున్నాం. దానికే అది ఫెసిలిటీనే. లోపలికి వెళితే ఎంత ఎందుకు తేనె పట్టు చూడు, హనీబీ ఎంత లోపల గదులు కట్టేసి ఏ ఇంజనీర్ కి చేస్తావు ఆ గదులు కట్టి ఎన్ని రూమ్స్ కట్టింది. ఒక రూమ్ కి ఒక కనెక్షన్ లేదు, ఒక దాంట్లో ఇంకొక దాంట్లోకి పోదు. ఇందులో ఉన్న హనీ అందులోనే ఉంటుంది, ఆ పక్కకు స్ప్రెడ్ అవ్వదు. అది హోల్స్ అన్ని వేరువేరుగా ఉంటాయి కదా, దాంట్లోకి వెళ్ళదు. మరి నేను కాగా ఇంతమందికి చెప్తున్నాను, నాకు వచ్చిన సంపద నేను అందరికి చెప్పాను అంటున్నావు. మరి అవి కూడా ఎక్కడికి వెళుతున్నాయి? హనీ దొరుకుతుంది, ఎక్కడ పెట్టాయి అని ఇంకొక దాన్ని కమ్యూనికేట్ చేస్తుంది. ఈవెన్ చిన్న చీమ అది వెళుతూ ముట్టుకుని వెళ్తుంది. దాని లాంగ్వేజ్ అది వెళుతూ ఉంటే ఆ నేల మీద ఒక సలైవా లాంటిది వదులుతూ పోతుంది. అది పాత్ర వేసుకుని మిగిలినవన్నీ. మరి నేనే పోతున్నాను, నాకు చాలే నాకు అనుకోవటం లేదు. ఇంత చిన్న చక్కెర కణం దొరికితే నాకై నేను తింటున్నానని అనుకోలే. అది తిని ఇంకొక దానికి చెప్పిపోతుంది. దాని తల మీద ఒకటి ఇంతలా పోసుకుంటుంది, ప్లస్ ఇంకొక దాన్ని దగ్గరకు వచ్చి దాంతో ఆగి మాట్లాడి ఇది పోతుంది. గురుగారు అనేవాళ్ళు ఆ చీమలు చూడండి, మీరు చెప్పరు. ఎక్కడైనా సేల్ ఉంది అంటే కూడా ఆ సేల్ చెప్తే వీళ్ళు ఎక్కడ కొనుక్కుంటారు. తర్వాత లైక్ ఉంటే లైక్ దెన్ ఓ దేర్ ఇస్ ఎ సేల్ ఇఫ్ యు వాంట్ యు గో గెట్ ఇట్. అది కూడా చెప్పరు, ఎందుకంటే వాళ్ళకి తక్కువకి వస్తే మనకి లాభం లేదు కదా. మనకి వస్తేనే వాళ్ళకి తక్కువకి రాదు. మరి నువ్వు మనిషివా, ముందు మనుష్యత్వం. అందుకని స్వార్థంగా మనిషి అట్లా ఉన్నాడు, ముందు మనిషే ఉన్నాడమ్మా. అది స్వార్థం ఉంటే మనిషి అంత కాదు, ఆవిడ మనిషి కాదు అని మనుష్యత్వం నీకు రాలేదు. అందుకే నాట్ ఎలిజిబుల్. దట్స్ వై వి ఆర్ నాట్ థింకింగ్ అబౌట్ ద ముముక్షత్వం. విల్ గెట్ ఎట్ లీస్ట్ ద రియలైజేషన్. పెద్దది గట్టిగా స్ట్రాంగ్ ఐరన్ లాంటిది ఏదో వేసేసినట్టుగా వేసుకొని నేను అది నలుగురేనే, 4 members. వాడు, వాడి హస్బెండ్, వాడి వైఫ్. ఫోటో నలుగురిదే ఫోటో. ఎక్కడ ఇంట్లో వేసినా నలుగురిదే ఫోటో. అందుకని మా ఇంట్లో ఎవరికి అట్లా ఫోటోలు ఉండవు, అందరివి ఉంటాయి. అంతేగాని అట్లా వైఫ్ హస్బెండే అట్లా ఉండదు. పెళ్లికి కూడా అంతే, ఇద్దరికే తీసేవాడు. ఆ ఇద్దరి ఫోటోనే ఉంటుంది. అట్లే ఉండేది. చెప్తున్నా, నీ లోపల అదే ఉంది.
తల్లిదండ్రులు కూడా పిల్లలకి ఆ తత్వాన్ని గురించి చెప్పటం లేదు అంటే మరి వాళ్ళకి తెలియదందామా? తల్లిదండ్రులకు తెలియదందామా? వాళ్ళకి తెలియకుండా తెలిసినట్టు నటిస్తున్నారు. నిజంగా వాళ్ళకి తెలియదు, ఇంకా తెలుసుకోవాల్సింది ఏమీ లేదు అని వాళ్ళు నిజంగా వాళ్ళకి తెలియదు. కాకి కూడా 10 కాకుల్ని పిలుస్తూ గింజ మెతుకులు అక్కడ ఉంటే అదొక్కటి కూర్చొని తినదు. కాకుల్ని కాకి పిలుస్తూ కావు కావు అంటే పిలుస్తుంది. మరి ఆలోచించు. మనం ఏదన్నా చేస్తే పెద్ద హెల్ప్ చేసినట్టు ఫీల్ అవుతాం. అసలు హెల్ప్ నువ్వు చేయటం లేదు, వాళ్ళకి జరగవలసింది ఉంటే నీకు బుద్ధి పుడుతున్నది, లేకపోతే నీకు బుద్ధి పుట్టదు. నీకు బుద్ధి పుట్టింది అంటే నువ్వు నేను చేస్తున్నాను నీ మీద చేసుకుంటున్నావు, దానివల్ల నీకు పుణ్యమో పాపమో ఆ ఫలితం నీకు వస్తుంది. అది లేదు. వాళ్ళకి జరగవలసిన యోగం ఉంటే నీకు ఆ బుద్ధి పుడుతుంది. అట్లా చెడైనా కూడా అంతే, నువ్వేం చెడు చేయటం లేదు వాళ్ళకి అది ఆ చెడు జరగవలసింది ఉంటే నీకు ఆ బుద్ధి అంతే అంటే అదంతా ఈశ్వరుడి పని. ఈశ్వరుడు చూసుకుంటాడు. మధ్యలో నువ్వెందుకు అని అంటే త్వం ఎవరో తత్వాపత్తిలో నీకు ఈ త్వం ఎవరో చెబుతున్నాడు. మోక్ష సన్యాసం వరకు వచ్చాడు కాబట్టి కృష్ణుడు అంతా చెప్పేశాడు. ఇప్పుడు మోక్షం ఎవరికి కావాలి అంటే బంధం ఎవరికి ఉందో వాడికి మోక్షం. ఈ చాప్టర్ లో బంధమే నీకు లేదని చెబుతున్నాడు. బంధం ఉన్నది అని కూడా నువ్వు ఊహించుకున్నదేను, యథార్థంగా నీకు బంధం లేదు. నీకై నువ్వు బందికానాలో చిక్కుకున్నావు. ఎట్లా? కోతి దానికై అది చేయబెట్టి, దానికై అది ఆ లోపల ఉన్న గింజలకు ఆశపడి చేయబెట్టి ఆ పిడికిని బిగించి అందులోంచి నా చెయ్యి రావటం లేదు, కుండ నా చెయ్యి పట్టుకుంది అని కోతి ఎలా అనుకుంటున్నదో. ఎందుకంటే దానికి బుద్ధి లేదు. నీకు బుద్ధి ఉంది. ఈ సంసారం నన్ను పట్టుకుంది, నాకు బంధించబడ్డాను, నేను ఇందులోంచి బయటికి రాలేను అని నువ్వు అనుకోవటం అలాంటిది. నిన్నెవరూ బంధించలేదు. అసలు పరమాత్మని బంధించబడేటువంటి వాడు కాదు. ఎందుకంటే నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దాతి పావక. ఇక్కడ ఉన్నటువంటి ఇది ఆకాశం. ఇది ఆకాశం అంటే ఏమిటి? ఇది ఖాళీ స్థలం. ఇక్కడ వర్షం వచ్చింది, ఇక్కడ నేలంతా తడిసింది, నా బట్టలన్నీ తడిసినాయి. ఇప్పుడు వర్షం వెలిసి, ఇప్పుడు నేను ఇక్కడ చేయి పెడితే ఇక్కడ తడి లేదు. ఆకాశాన్నే తడి అంటటల్లా కదా. అటువంటిది ఆకాశం కంటే ఇంకా పరమాత్మ పైన కదా. ఏతస్మాత్ ఆత్మన ఆకాశ సంభూత కదా. అది కూడా ఎందుకన్నాడు? విస్ఫోటం అయినప్పుడు, విస్ఫోటం కాకముందు ఈ శబ్దం లేదు, విస్ఫోటం అయినప్పుడు సౌండ్ కూడా వచ్చింది. సౌండ్ వచ్చి మెరుపు లైట్ కదా. లేకపోతే సౌండ్ మెరుపు రెండు రాకముందు కలిసి ఉంది. అందుకని మొట్టమొదట వచ్చింది శబ్దం కాబట్టి ఏతస్మాత్ ఆత్మన ఆకాశ సంభూత అన్నారు. ఆకాశం పుట్టింది అని ముందు శబ్దం వచ్చింది. ఆ శబ్దం తర్వాత నీకు లైట్ మెరుపు వచ్చింది కదా. ఆ శబ్దం పుట్టింది అన్నప్పుడు అంటే ఆకాశం ఆత్మ నుంచి పుట్టింది. ఆత్మ ప్రీవియస్ స్టేటు, ప్రజెంట్ స్టేటు ఆకాశం. ఆకాశం నీకు ఇక్కడ నువ్వు టచ్ చేయగలవు. ఇది ఆకాశమే. ఆకాశమే తడి అంటుకోకపోతే ఇంకా దానికి పైన ఉన్నటువంటి ఆత్మని తడి ఎట్లా అంటుకుంటుంది? కింద మంట పెట్టావు, ఇదంతా కాలుతోంది, ఈ చోటంతా ఇప్పుడు వేడిగా ఉంది. ఇప్పుడు మంట అయిపోయింది, తీసేసా. ఇప్పుడు ఈ చోటు వేడి, ఈ వస్తువు వేడిగా ఉంటుంది. ఇప్పుడు ఈ చోటు వేడిగా ఉంటుంది ఉండటంలే. అంటే ఏమిటి? ఆకాశాన్ని నిప్పంటుకోవటంలా. నువ్వు ప్రకృతితో పురుషుడు సంయోగం చెందబట్టి నీకు ఈ త్వం వచ్చాడు అని అన్నావు కదా. ప్రకృతితో ఎట్లా సంయోగం పొందుతాడు?
నీకు అర్థం కాదా? అర్థమైంది. ప్రకృతి అంటే ఏమిటి? పంచభూతాలు. పంచభూతాలు అవ్యక్త మహత్తత్వం అహంకారాలు అర్థమైంది. కదా. అవ్యక్తం మహత్తత్వం అహంకారం అని ఎందుకుంటున్నా అంటే, అవ్యక్తం అంటే నీకు ఇప్పుడు ఇంత పెద్ద ఫ్లవర్ లాగా అయిపోయేటువంటిది ఇంత చిన్న ఆ గంధకంలోనో సూర్యకారంలోనో వాటిల్లో ఉంది. అదే కదా విస్ఫోటన మండక ముందు ఇవన్నీ ఎందులో ఉన్నాయి? సల్ఫర్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్నాయి. కాబట్టి దాన్ని ఏమంటున్నాం? దాంట్లో ఇవి అవ్యక్తంగా ఇప్పుడు వ్యక్తమైనవి. వ్యక్తమైన తర్వాతనే దాంట్లోంచి ఒక లైట్ వచ్చింది, దాంట్లోంచి సౌండ్ వచ్చింది. అంతకుముందు ఆ సౌండ్ లైట్ ఎక్కడున్నాయి? ఒకవేళ దీంట్లో లేకపోతే ఆ బయటికి రావు కదా. కాబట్టి దీనిలో ఉన్నాయి. దీనిలో ఉన్నప్పుడు నీకు కనపడిందా? కనపడలేదు. నీకు ఎట్లా కనపడలేదు అంటే, ఒక చిన్న గింజలో మర్రి విత్తనంలో మర్రి చెట్టంతా లోపల దాక్కున్నది. బ్యానియన్ సీడ్ చిన్నగా ఉంటుంది, చాలా చిన్నగా ఉంటుంది. మస్టర్డ్ సీడ్, ఇట్స్ స్మాలర్ దాన్ మస్టర్డ్ సీడ్. మస్టర్డ్ సీడ్ కంటే ఇంకా చిన్నగా ఉంటుంది. దాంట్లో చాలా చిన్నగా ఉంటాయి గింజలు. ఆ గింజే నీకు మరి మొక్క అవుతున్నది. ఆ గింజలో ఏ పార్ట్ ఏదవుతోంది అంటే nobody can identify what part is leaf, what part is stem or anything. కానీ అందులో ఉండకపోతే అది రావట్లేదు. అంత చిన్న గింజలు అన్ని ఉన్నాయి, అవ్యక్తంగా ఉన్నాయి. అట్లా పరమాత్మలో అన్ని అవ్యక్తంగా ఉన్నాయి. ప్రకృతి పరమాత్మ కలిసి ఈ మనిషి పుట్టాడు అంటానికి లేదు. ప్రకృతి కూడా పరమాత్మలోనే అంత. అందుకే నేను నా ప్రకృతి అన్నా కదా. నేను నా ప్రకృతి కలిసే ఉన్నాము. నువ్వు ఇందాక ఏం చెప్తున్నావు? మామిడి పండును కాకర రసంలో కలిపితే దాని గుణం ఒకటి దీన్ని వస్తుంది అంటున్నావు. ఇవన్నీ అవ్యక్తంగా ఉన్నాయి, వ్యక్తమైనవి. ఒక మనిషిలో జలసి కానీ ఏ గుణమైనా చిన్నప్పటి నుంచి ఉంది, ఇప్పుడు కొత్తగా రాదు. వాడు ముందు నుంచి చాలా మంచివాడు, ఇప్పుడు మారాడు అంటావు. అట్లా మారడానికి వీల్లేదు. Opportunity did not arise for them to show or express that feeling at that point of time. అది కానీ వాడు ఫ్రమ్ ద బిగినింగ్ వాడిలో ఉండకపోతే వాళ్ళు ఇప్పుడు కొత్తగా రాదు. అది వాళ్ళు ఉంది. పరమాత్మలో ఎట్లాగైతే ఇవన్నీ ఉన్నాయో అందులో ఉన్నవే కదా బయటికి వస్తుంది. ఉండనివైతే బయటికి రావు కదా. గంధకంలో అదే ఉంది, సూర్యకాలంలో అదే ఉంది, ఇనుప రసంలో అదే ఉంది. ఈ మూడు కలిసే కదా నీకు ఫైర్ వర్క్స్ పెట్టి ఒకటి మండుతున్నది, ఒకటి శబ్దం వస్తుంది, ఒకటి లైట్ వస్తుంది. లేకపోతే నిప్పు రాదు కదా, మండలు. అట్లా అవ్యక్తంగా ఉన్నదే ఇప్పుడు వ్యక్తం అవుతోంది. ఆ అవ్యక్తంగా ఉన్న నీ లోపల ఈ ప్రకృతి అంతా కూడా నీ లోపల అవ్యక్తంగా ఉంది. నిన్ను ప్రకృతి ఏం చెయ్యలేదు. యథార్థంగా మాట్లాడితే ప్రకృతి నీకంటే వేరు కాదు, అది నీవే. నీలో అవ్యక్తంగా ఉంది, ఇప్పుడు వ్యక్తమైంది. నీ లోపల ఉన్నదాన్ని నువ్వే. నిన్ను నీవు అద్దంలో చూసుకుంటున్నావు. నువ్వు అద్దంలో చూసుకున్నప్పుడు ఎప్పుడు కూడా నువ్వు అద్దాన్ని చూడటంలే. ఏ వస్తువునైనా నువ్వు చూస్తున్నావు కానీ అద్దాన్ని ఒక్కటి నువ్వు చూడట్లేదు. ఏం చూస్తావు? అద్దంలో పడే నిన్నే చూసుకుంటున్నావు. ఎవడైనా అద్దం చూసుకుంటున్నాడు అంటే అద్దం చూడడు అసలు. నువ్వు అద్దాన్ని చూడటం లేదు అంటే నువ్వు చూస్తున్నావు అద్దాన్ని, బట్ నీ దృష్టి అద్దం మీద లేదు. అది ఎలాగంటే నువ్వు చూస్తున్నది తెరనే, సినిమా తెరనే. నువ్వు చూస్తున్న సినిమా తెర ఇక్కడ ఉంటే నేను ఇటువంటి సినిమా చూడను కదా కదా. సినిమా తెరనే చూస్తున్నాను, బట్ నాకు తెర దృష్టితో నేను చూడటంలే. తెరను చూస్తున్నానని చూడటంలే, తెర మీద పడ్డ బొమ్మను చూస్తా. యథార్థంగా తెర కంటుకోలే ఆ బొమ్మ. ఆ బొమ్మ అసలు అక్కడ లేదు. నీకు ఇక్కడ ఒకటి చూపిస్తాను. టీవీ అవతల అద్దం మీద పడి వెనక పడుతుంటుంది. మనకి టీవీ పెట్టినప్పుడు పొద్దున పూట సాయంత్రం పూట నీకు చూపెడతా. బ్యాక్ యార్డ్ లో మొత్తం టీవీ కనపడుతుంది, రంగులతో సహా కనపడుతుంది, బొమ్మలు కదలటం అన్ని కనపడుతుంది. టీవీ పెట్టి అక్కడికి వెళ్ళి చూడు.
మనం డైనింగ్ టేబుల్ దగ్గర నుంచి ఉంటే అక్కడ కనపడుతుంది. మొత్తం టీవీ బొమ్మ కనపడుతుంది, మనుషులు కనపడతారు. నువ్వు ఇటు తిరిగి చూడక్కర్లే, అక్కడ తిరిగి కూడా ఆ బ్యాక్ యార్డ్ లో అక్కడికి వెళ్ళి చూడు, అక్కడ ఏం లేదు. It is the reflection on that backyard glass door. కానీ గ్లాస్ డోర్ మీద ఉన్నట్టుగా నీకు అనిపించటల్లా. It looks as if it is shown in the backyard wall. బ్యాక్ యార్డ్ లో బయట కనపడుతుంది. నేను తర్వాత సాయంత్రం చూపిస్తాను. అక్కడ ఏమీ లేదు. అందుకనే శంకరాచార్యుడు ఏమన్నా అంటే విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం. ఇప్పుడు దర్పణ దృశ్యం, ఇప్పుడు ఈ బ్యాక్ యార్డ్ ఈ డోర్ లో ఈ మిర్రర్ లో పడినటువంటి ఆ బొమ్మ నీకు మిర్రర్ లో కనిపించకుండా అవతల ఎక్కడో ఉన్నట్టుగా ఉంది. అట్లా ఈ బొమ్మలన్నీ, ఈ సినిమా బొమ్మలన్నీ కూడా నువ్వు ఎక్కడ కనబడుతున్నాయి నీకు? Behind. ఆ నీ వెనక వైపున ఆ ఫిలిం లో ఉన్నాయి. ఆ ఫిలిం వెనక ఒక బల్బు ఉంది. ఆ బల్బు ఆ ఫిలిం మీద పడి ఆ బొమ్మ ఇక్కడ పడ్డట్టు నీకు చూపిస్తోంది. ఇక్కడ ఆ టీవీ అక్కడికి ఆ తెర దగ్గరికి వెళ్ళి నువ్వు చూస్తే తెర ముట్టుకుని చూసినా దాని మీద బొమ్మ లేదు, దానికి రంగులు లేవు, అది తెల్లగానే ఉంది. మరి తెల్ల తెర తెల్లగా కనపడకుండా నీకు అన్ని రంగులు, అన్ని కలర్ఫుల్ గా మనుషుల్లాగా అసలు తెరను నువ్వు చూడనే లేదు. తెర పేరుతో నువ్వు చూస్తున్నది సినిమా. సినిమా కూడా ఎక్కడుంది? బొమ్మలు అక్కడ ఉన్నాయి, సినిమా కదా నీ మనస్సు కదా. నీకు సినిమా ఎక్కడ అర్థం అవుతోంది? మైండ్ లో. అంతే కదా, నీ మనసులోనే కథ జరుగుతోంది. ఇప్పుడు నేను చూస్తున్నది, నువ్వు చూస్తున్నది తెరనే. తెర నిజంగా తెల్లగా ఉంది. స్టోరీ చూస్తా ఉన్నాను. స్టోరీ చూస్తున్నావు. నాలో ఇంత కథ చూస్తా ఉన్నాను. ఇంత కథ తిప్పుతా చూస్తా ఉన్నాను. స్టోరీ ఇది నిజం అనుకుంటున్నాను, ఇది జరుగుతుంది అనుకుంటున్నాను. స్టోరీ ఏమో నాది నా మైండ్ లో జరుగుతా ఉంది. ఇంకా దానిలో తాదాత్మ్యం అయిపోతుంది. స్టేజ్ మీద తేజస్సుని నాట్యం చేస్తోంది కదా, మనం నాట్యం చేయటంలే. పైగా ఇప్పుడు తేజస్విని మనం చూడటంలే, అది ఎప్పుడో చేసింది. అది ఇప్పుడు వీడియోలో మనం చూస్తాం. నువ్వు ఇక్కడ కుర్చీలోనే కూర్చున్నావు, నీకు అసలు తేజస్విని లేదు, దానికి సంబంధము లేదు. నీకు ఇక్కడ మేడము మోగలేదు, నీకు తపలా లేదు, వయలిన్ లేదు, ఏం లేదు, ఆర్కెస్ట్రా లేదు, ఏం లేదు. బట్ అది డాన్స్ అడుగులు వేస్తుంటే నువ్వు ఇది వేస్తున్నావు. తెలియని వాడు కూడా, మ్యూజిక్ రాని వాడు కూడా తాళం వేస్తున్నాడు. నువ్వు డాన్స్ చేయటం లేదు, నీకు తాళంతో పాటతో సంబంధం లేదు. డాన్స్ ఇంకొకటి చేస్తున్నాడు. తాదాత్మ్యం అంటే అది. చిన్న పిల్లవాడు, నాట్యం రానివాడు, ఈవెన్ భార్గవ రాఘవ కూడా అక్కడ పాట పాడుతూ వస్తుంటే వీళ్ళు ఇక్కడ లయ తాళం తప్పకుండా వీళ్ళు స్టెప్స్ వేస్తున్నారు. పిల్లవాడు వేస్తాడు, ఏడాది పిల్లవాడు వేస్తాడు. చూడలే అంటే వాళ్ళు బాడీ కూడా దానికి ఎందుకు? వీళ్ళు కాదు కదా స్టేజ్ మీద ఉన్నది, స్టేజ్ మీద ఇంకోళ్ళు ఎవరో వేస్తున్నారు. వాళ్ళు తాళానికి తగ్గట్టు వేసుకోకపోతే వాళ్ళకి తప్పు కదా. పాట వాళ్ళ కోసం పాడుతున్నాడు, నీ కోసం పాట పాడలేదు, డాన్స్ చేయలేదు. నువ్వు తలకాయ ఇవ్వాల్సిన పని లేదు. నీకు తెలియకుండా నీకు డాన్స్ రాదు, బట్ నువ్వు చేస్తున్నావు. చూడు, గమనించు. ఎక్కడో ఒకటి పాట పాడుతుంది, నువ్వు ఎందుకు ఇక్కడ చేతులు కదిలిస్తున్నావు? పోనీ నీకు కరెక్ట్ గా వచ్చా? నీకేం రాదు. లేదు, దానికి తగ్గట్టు నువ్వు వేస్తున్నావు. ఆ పిల్లవాడు అంతే కదా, దానికి తగ్గట్టు స్టెప్స్ వేస్తాడు. తీసుకుంటున్నాడు. తాదాత్మ్యం. తాదాత్మ్యం అంటే అది. దాంతో తాను ఇన్వాల్వ్ అవుతుంది. అట్లా ఇన్వాల్వ్ అయినావు నువ్వు ఈ ప్రపంచంతో. దాన్ని చూస్తూ దాన్ని తాదాత్మ్యం చెంది ఇంకా ఒక్కొక్కడు ఎట్లా ఉంటాడంటే, ఇంకా 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 కాస్త లోతుకు దిగిన వాడు, సినిమా కథ సినిమా నడుస్తోంది,
వీడు సినిమా చూస్తున్నాడు, వీడికి అన్వయించుకుని వీడు ఏడుస్తాడు. వాడికి అక్కడ ఏదన్నా కామెడీ థింగ్స్ వస్తే వీడు నవ్వులు కూడా నవ్వుతాడు. అది వీడికే అయిపోయినట్టు. And then sometimes they even scold in the movie itself. Why are you doing that? Stop it. తాదాత్మ్యం అంటే అది. అంత ఇన్వాల్వ్మెంట్ నీకు ఈ ప్రపంచంతో ఉంది. అంటే అసలు నీకు తెలియకుండా కొంచెం బుద్ధి పెట్టి విచారించు. నేను చూస్తున్నది అద్దాన్ని, మరి అద్దం నాకు కనపడిందా? ఎవరైనా అద్దం చూసుకున్నప్పుడు నాకు అద్దం కనపడింది అన్నవాళ్ళు ఒక్కళ్ళని చెప్పు. లేదు, ఇక్కడి నుంచి చూస్తే అద్దం కనపడుతుంది. లేదు, నేను అద్దం దగ్గరికి పోతే రిఫ్లెక్షన్ కనపడుతుంది. బట్ లెసన్స్ అన్ని విన్నప్పుడు దృష్టి మారుతుంది కదా. వింటే మారుతుంది కానీ, బట్ ప్రతివాడు కూడా అద్దం దగ్గరికి వెళ్ళి అద్దంలో తనను చూసుకుంటున్నాడు కానీ అద్దాన్ని చుట్టాల. నీ కళ్ళు అన్నీ చూస్తాయి, అద్దం ఒక్కటి చూడవు. నీ కళ్ళు అన్నీ చూస్తాయి, టీవీ సినిమా తెరను చూడవు. కానీ నువ్వు తెరనే చూస్తున్నావు. ఆ డైరెక్షన్ లోనే ఉండేటప్పుడు అప్పుడు ఆ టీవీ దగ్గర మనం తీసుకెళ్ళి మీరు చెప్పారు, బాలాజీ హేమ ఇందులో టీవీ స్క్రీన్ ఉంది, ఇందులో ఎక్కడ కార్ టైర్ ఉంది, ఎక్కడ కార్ బాడీ ఉంది అని నువ్వే తెలుసుకో అని చెప్పారు. అదే టీవీ మీద నీకు కారు కనపడుతోంది, ఏదో ఒక టైర్ చూపించు, నాకు కార్ బాడీ పార్ట్ చూపించు. Now that car is not there in that screen. Yeah. But now you asked us, now where is the car? Where is the tire? Where is everything? మరి స్టీరింగ్ కనపడింది, నీకు అన్నీ కనపడాయి కదా. అసలు టీవీ ఇంతది ఉంటుంది, దాంట్లో నువ్వు ఇంత పెద్ద కార్ని మరి చూడగలవా? కార్ ఎట్లా పడుతుంది అందులో? పట్టదు. అది నేను చూశాను అని అంటున్నా. ఈ ప్రపంచాన్ని నువ్వు అట్లా చూస్తున్నావు. ఒక్కసారి లోపల చూడటం అలవాటు చేసుకో. ఎందుకంటే సినిమా బయట నుంచి చూసి నీ మనసులో సినిమా చూసుకుని నీ మనసులో సినిమా లేదు అందామంటే నువ్వు ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడు నీకు మొత్తం సినిమా ఇట్లా మరి నీ మనసులో ఆ రీల్ లేకపోతే అక్కడ రీల్ జరుగుతుంటేనే నీ రీల్ తీసేసుకున్నావు. మరి క్యాంప్ కార్డర్ అన్నా ఇంకా కొంచెం లేట్ చేస్తుండేమో కానీ అన్ని తెలిసి అన్ని మనకి తెలిసినా అంటే ఆ యాంగిల్లో మనం ఆలోచించట్లేదు, ఆ యాంగిల్లో మనం చూడట్లేదు. ఇప్పుడు మన మీరు చెప్పిన పాట అంతా ప్రతి ఒక్కరు చూసేదే కదా, అద్దాన్ని చూడట్లేదు, నేను నన్నే చూస్తున్నా అన్న విషయము సబ్జెక్ట్ తెలియని వాడికి కూడా తెలుసు. బట్ మహాపురుష సంగమం నీకు ఎందుకంటే వాళ్ళు నీకు చెప్పినప్పుడు వాళ్ళు చెప్పి ఊరుకోరు. ఇప్పుడు నువ్వు అర్థం చూడడానికి వెళ్ళినప్పుడు సేమ్ వాయిస్ నీ వెంట అప్పుడు నీకు అది అనుభవంగా ఉంటుంది. అందుకని మహాపురుష సంగమం. ఎందుకంటే గురువు ఇంటైనా వెంటైనా ఉండమనేది వాడు ఎప్పుడేం చెప్తాడో తెలియదు. వాడు చెప్పినప్పుడు విన్నది వాళ్ళు వినే అంతతో పోదు, నీకు అది నీ వెంటబడుతుంది. నీ వెంటబడి నువ్వు ఇప్పుడు ఈసారి అర్థం చూస్తున్నప్పుడు, ఈసారి సినిమా చూస్తున్నప్పుడు నేను అంతర్ముఖం చేసి నేను లోపలికి తీసుకెళ్తాను. నువ్వు లోపల కథ సినిమా చూస్తున్నావు, బయట కథ సినిమా చూస్తున్నది. సినిమా కథ నీలో తయారవుతోంది కాబట్టే నువ్వు మధ్యలో సినిమాని మధ్యలో ఎక్కడన్నా బాత్రూమ్కో దేనికో వెళ్ళాలనుకో పాజ్ పెట్టుకొని వెళుతున్నావు గాని ఉండనే అది నడుస్తూ ఉంటుంది. నాకేమని వెళ్ళటం లేదు, ఎందుకంటే నీలో డిస్కనెక్ట్ అయిపోతుంది నీ సినిమా కదా. దాన్ని పాజ్ పెట్టుకోవడం నీకు చేత కాదు. కాసేపు ఆ సినిమా పోతే నీకే వాడు కాస్త ముందుకు పోతాడు. నీ సినిమా కంప్లీట్ గా కాదు, నీ లోపల తయారయ్యే సినిమా. ఇక్కడ పాజ్ పెట్టి నువ్వు వెళుతున్నావు. లేకపోతే అదే కదా, నీ లోపలే అసలు నువ్వు చూస్తున్నది నీ సినిమాని. అక్కడ సినిమా ఏముందమ్మా, అది ఫిలిం, దాని ప్రాణం లేదు.
అక్కడ ఫిలింకి ప్రాణం లేదు, ఆ బల్బుకి ప్రాణం లేదు. ఆ బల్బు నీకు బొమ్మను చూపించలేదు, ఫిల్ము వితౌట్ బల్బు నీకు చూపించలేదు. అసలు సౌండ్ సపరేట్. ఇవన్నీ ఏమీ లేదు, ఇవన్నీ వేరు. ఇవన్నీ కలిసి నీ మనస్సులో కేంద్రీకృతం అయ్యి పాయింట్ గా నీ దగ్గర చేస్తున్నాయి ఈ పని. అందుకని నీకు అన్ని ఆ బొమ్మకు తగినట్టుగా సౌండ్ వస్తోంది, ఆ బొమ్మకు తగినట్టుగా నీకు మరి కథ నడుస్తోంది, ఆ మ్యూజిక్ వస్తోంది, ఆ మ్యూజిక్ తగ్గట్టు నువ్వు రియాక్ట్ అవుతున్నావు. నీ తిరుగుడు కూడా ఉంది. అసలు ఆ డాన్స్ చేసేవాడు పాడుతుంటే నాకు మొన్న ఆ తేజస్విని నాట్యం చూసి వీళ్ళందరూ రాఘవ దగ్గర నుంచి ఆ డాన్స్ కు తగ్గట్టుగా వీడు ఎగురుతున్నాడు. ఎగరడం అంటే వాడికి డాన్స్ బట్ బౌన్సింగ్ అకార్డింగ్లీ ఆ లయ ఆపేస్తే వాడు చిన్నవాడు కూడా భార్గవ్ ఇంకా 1 year వాడు కూడా ఇట్లా చూస్తాడు. అది ఆగితే పాస్ పెడితే ఇది ఏమైంది అదే తర్వాత ఇంకా రాలేదే, ఎంత తాదాత్మ్యం చెందుతాడు అట్లా గమనిస్తూ ఉంటా. సంబంధమే ఉండదు అసలు మనకు, అట్లా ఉంటుంది. అంటే అంత తాదాత్మ్యం చెందావు. అంత తాదాత్మ్యం చెందిన నువ్వు పరమాత్మవి అని చెప్పినా నీకు నమ్మకం కలగటంలా. అందుకని నువ్వు పరమాత్మవి అని నీకు చూపెట్టాలి. సత్వపత్తిలో నువ్వు ఎవరో నీకు చూపెడతాడు. దేహేంద్రియాలు నువ్వు కాదు నాయన, పంచకోశాలు నువ్వు కాదు. ఎందుకంటే వాటి ధర్మం నీకు ఒక్కటి కూడా లేదు. పంచకోశాల్లో ఒకదానికి చావు పుట్టుకలు ఉన్నాయి. నువ్వు చచ్చేవాడివి పుట్టేవాడివి కాదు. ఎందుకంటే శరీరాలు వస్తున్నాయి కానీ నువ్వు చావటంలా, నీకు ఆకలి అవటంలే. ఇప్పుడు నువ్వు ఆకలి శరీరానికి అవుతుంది అని తెలిసి ప్రాణమయ కోశానికే ఆకలి అవుతుంది, అది తిన్నది ఈ శరీరానికి స్ట్రెంగ్త్ రావడం కోసం తింటోంది అని అనుకుని నువ్వు తిను. ఇంత తిన్నా నీకు సరిపోతుంది, నువ్వు ఇంత తినక్కర్లేదు. నువ్వు వైనంగా కూర్చుని ఇది నాకు రుచిగా ఉంది, ఇది బాగుంది, ఇది ఇందులో మసాలా ఉంది, ఇందులో ఇంకా ఏవో ఉన్నాయి అని తిను. ఎంత తిన్నా రోగం సంగతి తర్వాత, ఎంత తిన్నా నీకు మెంటల్ సాటిస్ఫాక్షన్ లేదు. కడుపు నిండింది 4 రోజులు కాపేస్తా కానీ ఇంకా ఉంటే బాగుండు, దాన్ని రేపటికి తీసి పెట్టుకోవడము. అది కంపేర్ చేసుకుంటావు, ఎక్కడో తినుంటావు ఇట్లాంటిది. నువ్వు దానిలాగా ఇది లేదు. డిస్సాటిస్ఫాక్షన్ కూడా నీకు సాటిస్ఫాక్షన్ లేదు. ఎందుకంటే దాంతో కంపేర్ చేసావు, ఆ రుచితో కంపేర్ చేసావు, దానిలాగా లేదు. అందుకని నువ్వు పదే అదే పొందాలి అని నువ్వు కోరుకుంటున్నావు. మళ్ళీ ఎందుకు చేసి తింటున్నారు? ఒకసారి తింటే సరిపోలే. ఆఖరికి అయితే ప్రాణమయ కోశానికి అయితే అంత తిండెక్కర్లేదు. నీకు మనస్సుకు కావాలి, మనోమయ కోశానికి తిండి అవసరమే లేదు. తిండి కావాలి ప్రాణమయ కోశానికి, అది తినదు. మనోమయ కోశానికి ధనం అక్కర్లేదు, అన్నమయ కోశానికి కూడా ధనం అక్కర్లేదు. మరి ఎవరికి ధనం కావాలి? More question. So like when you're saying, let's say for example, if I am getting hungry, so you think like just this much food, if I eat, thinking that this is food, it's only for this pranamaya kosam, so it will be full. Full అవుతుంది. నువ్వు ఆ భావం చేసి స్పెసిఫిక్ ఇంట్రెస్ట్ హౌ మచ్ టు హ్యావ్, వాట్ టు హ్యావ్, రైట్? సో వెన్ యు ఆర్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ఎందుకు బాలాజీ, నువ్వు ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు నువ్వు అర్జెంట్ గా వెళ్ళాలి, నీకు టైం లేదు కూర్చొని ఫుడ్ తినడానికి, చిన్న బౌల్లో ఇంత పెట్టించుకుని తిని ఇవాళకి లంచ్ అయిపోయింది అని అనిపించడంలో ఆ రోజు నువ్వు ఆరోగ్యంగానే ఉంటున్నావు కదా, అప్పుడు నీకు ఆకలి కావట్లేదు కదా. అంటే ఉద్దేశం ఏంటి? So you can survive with little amount of food. But you're just eating too much because కాదు, నీ మనోమయ కోశాన్ని సాటిస్ఫై చేయాలనుకుంటా. దేన్నైతే సాటిస్ఫై చెయ్యలేవో దాన్ని మరి అంతే కదా, అది చెయ్యలేవు. చెయ్యలేని దాన్ని నేను చేస్తాను అనుకుని నువ్వేం చేసినా అది కాదు. నిండి ఇంకా నేను తినలేను అని చెప్పినప్పుడు నువ్వు చేస్తున్నావు.
దీనికి అసలు అంత అక్కర్లేదు. అన్నమయ కోశానికి పొట్టానికి అన్నమయ కోశం, లివర్ ఎక్కడుంది? అన్నమయ కోశంలో. లివర్కి అంత ఆహారం అక్కర్లేదు. ఆకలి ఎవరికి? ప్రాణమయ కోశానికి. ప్రాణమయ కోశం నీ పొట్టలో లేదు, నీ లోపల ఉన్నటువంటి వాయు రూపం అది కదా. ఎందుకు? వాయు రూపం కాబట్టి నువ్వు గాలి పీల్చి వదలడం వల్లే నువ్వు తిన్న ఆహారం అరుగుతోంది. లేకపోతే ఎట్లా అరుగుతుంది? నువ్వు తిన్న ఆహారం అరగాలంటే నువ్వు గాలి పీల్చాలి, గాలి పీల్చాలి, గాలి వదలాలి. అప్పుడే నువ్వు తిన్న ఆహారం జీర్ణం అవుతోంది. నువ్వు గాలి పీల్చక వదలకపోతే అది జీర్ణం కాదు, అట్లే ఉంటుంది పొట్టలో. So that's why sometimes if you are really very hungry, right? If you eat like even this much, you feel that I'm full. అదే మరి నీకు చాలు. So that is the amount you are supposed to do. Stop it. నీ మనోమయ కోశానికి ఆకలి. అందుకే నిన్న చెప్పుకోలే మనం, నెసిటీస్ లగ్జరీస్ ఉంటాయి. నిన్ను నెసిటీస్ సంపాదించుకోవద్దని మేము చెప్పటం లేదు. బాడీ సర్వైవ్ కావాలంటే నువ్వు కొన్ని అవసరం కావాలి. అంతేకాని నువ్వు నాకు ఇంకా అట్లాగే నువ్వు సంపాదనలో కూడా ఇంత సంపాదిస్తే దీనికి సరిపోతుంది అన్నది నువ్వు సంపాదించాలి. కూడా వాటికి ఏమక్కర్లేదు. అన్నమయ కోశానికి చావడం పుట్టడం దీని ధర్మం. చస్తానన్న భయం మనోమయ కోసం. నువ్వు చావవు కదా, నీకెందుకే అంత భయము? చస్తానన్న అన్నమయ కోసం పలకదు, జడం కదా ఇది. ముందు ఇదేం మాట్లాడుతుంది? మరి మనోమయ కోసం అసలు చావదు. ఎందుకంటే అన్నమయ ప్రాణమయ కోసాలే చస్తున్నాయి, స్థూల శరీరమే చస్తోంది. రోగం వచ్చినా ఏమొచ్చినా కూడా మనోమయ కోసం చావదు కదా. నేను చస్తానని భయపడుతున్నది అది ఎందుకు? దానికి చావు లేదు. అది శరీరంతో తాదాప్యం చెంది ఇది చస్తుంటే నేను చస్తాను అనుకుంటా. డాన్స్ తో తాదాప్యం చెంది వాడు ఎలాగైతే డాన్స్ చేస్తున్నాడో, సంబంధం లేని డాన్స్, అట్లా దీంతో తాదాత్మ్యం చెంది ప్రతి కోసము ఇంకో కోసంతో తాదాత్మ్యం చెందుతుంది. తన శరీరంతో తను తాదాత్మ్యం చెందడం, ఇంకొకళ్ళతో తాదాత్మ్యం, వీడికి ఇదే అలవాటు అయిపోయింది. అసలు దాన్ని వదిలేశాడు. ఇంకా దాని గురించి పట్టించుకోడు, దానికి టైం లేదు. వీడికి టైం వచ్చేటప్పుడు మిగిలిన అన్నిటికీ టైం ఉంటుంది కదా. ఏం చేయడానికి వాడికి టైం వస్తుంది, దీనికి మాత్రం టైం ఉండదు. మరి ఇంకా ఈ ప్రపంచం ఎప్పుడు బాగుపడుతుందో, ఎట్లా బాగుపడుతుందో తెలియటం. ఇప్పుడు వాడికి చెప్తున్నాడు, ఈ బంధం నీ ఇమాజినరీ బంధం నాయన, నువ్వు వేసుకున్నదేను. అసలు పంచకోశాలతో కూడా నీకు బంధం లేదు. నీకు బంధం లేదు కాబట్టి నీకు మోక్షం అవసరం లేదు. మోక్ష సన్యాస యోగంలో తెలుసుకోదలిసింది ఏమిటంటే, బంధమే లేనప్పుడు జైల్లో పెట్టారు అని నువ్వు అనుకుంటున్నావు కానీ నిజంగా నేను జైల్లో పెట్టలే. ఎందుకంటే నిన్నెవడూ జైల్లో పెట్టలేడు, శరీరాన్నే బంధించారు కదా. నన్ను పెట్టారు ఎందుకంటే జైల్లో ఉన్నవాడు కూడా మనసు వాడి ఇంటికి వెళ్ళి రాగలుగుతోంది కదా. సో నోబడీ కెన్ ఫైండ్ ద మనసు, అంతే కదా. దానికి ఏ బౌండరీస్ లేవు కదా, అది వెళ్తోంది కదా. ఏ గోడలు అడ్డం లేదు, ఏ కరెంట్ కనెక్షన్ లేదు. జీవుడుగా ఉంటే నువ్వు బంధింపబడున్నావు, బంధింపబడున్నానని నువ్వు అనుకుంటున్నావు. జీవుడుగా ఉన్నంత వరకు నీకు బంధము కాబట్టి నీకు మోక్షం కావాలి. ఎప్పుడైతే నేను బంధించబడటం లేదు అని నీకు తెలుస్తుందో నీకు మోక్షం అక్కర్లేదు. అది మోక్ష సన్యాసం. అర్జున, నువ్వు మోక్షం కోసం ప్రయత్నం చేస్తున్నావు ఇప్పటిదాకా. నీకు అసలు బంధమే లేనప్పుడు నీకు మోక్షం కోసం ప్రయత్నం ఎందుకు? దాని నుంచి మోక్షం పొందాలని చెప్పాడు, ఇప్పుడేమో నీకు అసలు మోక్షం ఎందుకు అని చెబుతున్నాడు. గోడలు తీసుకుని బయటికి రావాలి. అది కాబట్టి నువ్వు ఉన్నాను అని అనుకుంటున్నావు కాబట్టి నిన్ను బయటికి రమ్మంటున్నాను. నువ్వు ఉన్నాను అని అనుకోకపోతే అయితే నేను ఇవాళ నుంచి అనుకోనులే. ఇవాళ నుంచి అనుకోవడం కాదు, నీకు అదే అలవాటు అయిపోయింది కాబట్టి
నీ మనసు మళ్ళీ అదే అంటుంది. అందుకని నీకు బంధమే లేదని తెలిసినప్పుడు ఇప్పుడు అక్కడెక్కడో ఖూనీ జరిగింది, ఎవడో నాకు తెలిసిన వాడు వచ్చి నీ పేరు FIR లో ఉంది అని చెప్పాడు నాకు. ఇప్పుడు నేను బయటికి వెళ్ళను, ఎందుకంటే నేను బయటికి వెళితే పోలీసులు నన్ను పట్టుకుంటారు. ఇప్పుడు నిజంగా పోలీసు వాళ్ళ దాంట్లో నా పేరు ఉందా? నాకెవడో చెప్పాడు నీ పేరు ఉంది అని. ఉందని నేను అనుకుని నేను హత్య చేయలేదని నాకు తెలుసు కదా, ఎవడో చెప్పడం కాదు నాకు తెలుసు కదా. నేను కూనీ చేశానో చేయలేదో నాకు తెలియదు. వాడు చెప్పినా చెప్పకపోయినా నేను చెయ్యలేదు అని నాకు తెలిసినప్పుడు నేను చెయ్యని వాడిని నన్ను ఎవడేం చేస్తాడు అని నేను అనుకోవటం లేదు కదా. నేను తప్పించుకుని తిరుగుతున్నా, నన్ను వాడు పట్టుకుంటాడేమో అని. ఇంకోడెవడో FIR చూసొచ్చి ఒరే నేను చూశాను, నీ పేరు అసలు అక్కడ లేదు అని వచ్చి చెప్పాడు. వాడు చెప్తే నేను నమ్మటంలే. వాడు పేపర్ తెచ్చి చూపించాడు, FIR తీసుకొచ్చి, అది శాస్త్రం, ఇదిగో చూడు నీ పేరు ఇందులో లేదు. నేను చెప్పడం కాదు, నువ్వు చూడు నా పేరు లేదు. అరే వాడెవడో నా పేరు ఉంది అని చెప్పాడు, కానీ నిజంగా నా పేరు లేదు. అటువంటిప్పుడు నేను పోలీసులకు ఎందుకు భయపడాలి? ఇప్పుడు నేను బయటకు వస్తాను, నా మీద బంధం ఉన్నది అని నేనే అనుకున్నాను, బంధం లేదు అని నేనే నిర్ధారి. అట్లా ఈ ప్రపంచం అంతా తాడు మీది పాము ఉన్నట్టుగా, నిజంగా పాము లేదు. ఒకప్పుడు కూడా పాము రాలేదు తాడు మీదకి, అసలు తాడు మీద పాము ఉండలేదు. ఎందుకంటే తాడు అంత ఇది, దాని మీద పాము ఉంటే పాము తాడు కలిసి ఇంకా కాస్త లావుగా కనపడుతుంది. తాడు మీదే పాము ఉంటే తాడే పాము అయ్యాలి. తాడు పాము ఎట్లా అవుతుంది? సగమై సగం కాకుండా నాకు సగం తెలిసింది సగం తెలియలేదు అంటే, సగం తెలిసి సగం తెలియకుండా ఉండే పని కాదు ఇది. తెలిస్తే నీకు పామే తెలియాలి, లేకపోతే తాడే తెలియాలి. ఒకసారి తాడు తెలిసాక ఇక పాము దృష్టి ఉండదు. సగం పాము దృష్టి ఉంది, సగం తాడు దాకా కనపడుతుంది. అట్లెట్లా కనపడుతుంది? కనపడకూడదు. నీకు మొత్తం పాము అన్నా కనపడాలి, మొత్తం తాడు, మొత్తం పాము అందరికీ కనపడుతుంది. ఎందుకంటే మొత్తం జగత్ అనేటువంటి భావన, మొత్తం బంధించబడ్డానన్న భావన, బంధం నుంచి విడిపోవాలన్న భావన ఉంది. పంచకోశ విచారణ చేసుకుని నాకు పంచకోశాలతో సంబంధం లేదు, ఎందుకంటే లోపల ఉన్న నా శక్తి వల్లే కదా ఈ పంచకోశాలు నడుస్తున్నాయి. నా శక్తి లేకపోతే ఈ పంచకోశాలు నడవు. చచ్చిపోయిన శవాన్ని చూడు కావాలంటే వెళ్ళి, మరి లోపల వాడి శక్తిని తీసుకునే స్థితి ఇవి కోల్పోయినాయి. మరి వీడికి కళ్ళు ముక్కులు చెవులు అన్నీ ఉన్నాయి, ఇవి పని చేయటం లేదు. అంటే నా శక్తి వల్ల ఇవి పని చేస్తోంది, నా శక్తి ఉపసంహరించుకుంటే ఇవి పని చేయవు. నీకు అర్థమైపోయింది, నీ వల్ల ఈ శరీరం పనిచేస్తోంది. నీకు బంధం లేదని తెలిస్తే నువ్వు బంధానికి ఎందుకు భయపడుతున్నావు? ఇప్పుడు నీకు మోక్షం ఎందుకు కావాలి? నేను కోర్టులో ఎందుకు ఫైల్ చేయాలి? నా మీద FIR లేనప్పుడు నేను ఎందుకు కోర్టుకు వెళ్ళి నేను నేరం చేయలేదు ప్రూవ్ చేసుకోవాలి? వాడెవడో నన్ను నేరం చేశాడని అన్నాడు. నేను ఈ ప్రపంచంలోకి వచ్చా కాబట్టి నాకన్నా ముందు ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ నేను కూడా వీళ్ళల్లో ఒకడిని నన్ను అన్నారు. నేను ఒకడిని కాదు, అహం బ్రహ్మాస్మి అని కనుక నువ్వు అనుకుంటే నీకు మోక్షం అక్కర్లేదు. అర్జున, 18 అధ్యాయాల పాఠం విన్న తర్వాత నీకు నేను బ్రహ్మనే అనిపిస్తోందా, నేను ఇంకా జీవుణ్ణి అని అనిపిస్తోందా? నువ్వు డిసైడ్ చేసుకో. ఎందుకంటే సత్వపత్తి తర్వాత నీకు చెప్పవలసింది మిగిలిన 3 భూమికలు చెప్పాలి. నేను ఆ 3 భూమికల్లో నిన్ను క్లియర్ చేస్తా. ముందు నీకు అనిపించాలి. First you have to come out of that thought process. దాంట్లో నుంచి నువ్వు బయటకు వస్తే నీకు నేను ఏదైనా చెప్పగలను. నిన్ను నీళ్లలో మునిగున్న వాడికి నేను వేదాంతం వినరా అంటే ముందు నీళ్లలోంచి బయటికి తీయవయ్యా, బయటకు వచ్చిన తర్వాత నేను వింటాను. నీళ్ళల్లో పెట్టి నన్ను వేదాంతం వినమంటే నేను ఎట్లా వినేది? ఎందుకంటే ముందు నా ప్రాణం నేను రక్షించుకోవాలి, ఇది నాకు ముఖ్యం.
నాకు ఆ భావన ఉంటుంది, నన్ను బయటికి తీసాక అందుకని నువ్వు ముందు ఆ భావనలోంచి బయటికి రా, బయటికి వచ్చిన తర్వాత నేను చెప్తాను అని కృష్ణ పరమాత్మ మోక్ష సన్యాసాన్ని, మోక్షం నీకు అక్కర్లేదు అని నీతోనే అనిపిస్తాను అంటాడు. అందుకే అర్జునుడే అంటాడు, నాకు మోహం నష్టం అయిపోయింది, స్మృతి లబ్ధ్వా, నా జ్ఞానం నాకు వెనక్కి తిరిగి వచ్చింది అంటాడు. అంతవరకు నేను యుద్ధం చేయనన్న అర్జునుడు నువ్వేం చెబితే అది చేస్తా అన్నాడు. యుద్ధం చేయమంటే చేస్తాను, చెయ్యొద్దంటే మానేస్తాను. కరిష్యే వచనం తవా, నువ్వేం మాట చెబితే అది వింటా. మోక్ష సన్యాసంలో ఆఖరిలో అది సన్యాసం. రేపటి నుంచి చెప్పుకుందామమ్మా. అంటే ఇంకా ఆ 3 స్టేజెస్ చెప్పి మనం పాడుకుంటాం. ఎందుకంటే అదంతా విన్నారు కాబట్టి మీకు మళ్ళీ మళ్ళీ చెప్పక్క, అది కొంచెం చేసి చెప్తే చాలు. మోక్షం ఎందుకు కావాలి, మోక్షం ఎందుకు వద్దు, ఇప్పుడు చెప్పుకున్నది అది. పాఠంగా మామూలుగా చనిపోయిన వాళ్ళు ఈ కళ్ళు మామూలుగా ఇంకోటి ఫిక్స్ చేసి వర్క్ అవుతుంది. మనం ఏమనుకుంటున్నాం, ఇవి తీసుకోవడం, ఎనర్జీ తీసుకునే ఇది దీనికి పోయింది కాబట్టి ఇంకా పని చేయట్లేదు అంటారు. మరి వాడికి పెట్టినప్పుడు అక్కడ పని చేస్తున్నాయి కదా, అక్కడ ఎనర్జీ ఉంది కదా, ఎనర్జీని తీసుకుంటున్నాయి. వాడి ఇంద్రియాలన్నీ ఎనర్జీని తీసుకుంటున్నాయి. వాడి శరీరంలో ఎనర్జీ చనిపోయిన వాళ్ళలోనూ పరమాత్మ అలాగే ఉన్నాడు, పరమాత్మ ఉన్నాడు. కానీ ఈ వస్తువులన్నీ ఆ శక్తిని తీసుకోవటంలా, నీ గుండె రక్తాన్ని తీసుకోవటంలా, నీ నాళ్ళు ఆ శక్తిని తీసుకోవటంలా. అట్లా తీసుకుంటే నాడి ఉన్నప్పుడే నీ కన్ను పెడితే పని చేస్తుంది. వాడికి ఆల్రెడీ అవన్నీ ఉన్నాయి, వాళ్ళు అవన్నీ పెట్టలేదు కదా. ఇక్కడి వరకు వచ్చే కనెక్షన్స్ అన్ని వాడి శరీరంలో వాడికి ఉన్నాయి, ఎవడికి బతికిన వాడికి. పై కన్ను మాత్రమే పెట్టారు. వాడికి ఆ కన్నుకు కనెక్ట్ అయ్యేవే పోయినాయి. లోపల శక్తి తీసుకుని ఏదైతే కన్ను సిస్టమే పోయింది, ఫిలమెంట్ పోయింది, అంత కరెంట్ ఉంది. వీడికి ఫిలమెంట్ పోలే, వీడికి పని చేస్తున్నది. వీడికి ఏం పోయింది అంటే పై బల్బే పోయింది, మిగిలినవన్నీ పని చేస్తుంది. బల్బు కొత్తది పెడితే పని చేస్తుంది. అది శక్తి పోలే వాడిలో. నీలో కూడా, చచ్చిపోయిన వాళ్ళలో కూడా పరమాత్మ అట్లనే ఉన్నాడు. పరమాత్మ నుంచి శక్తి తీసుకునే స్థితి శరీరం పోగొట్టు. శరీరం ఎందుకు పోగొట్టుకుంది అంటే ప్రారంభం అయిపోతే ఇది ఒక క్షణం కూడా పనిచేయదు. ప్రారంభంలో ఏముంది అంటే నా గాలి కూడా ప్రారంభంలోనే ఉంది, ఇంత గాలి పీల్చాలి. ఇప్పుడు ఈ పీల్చే గాలి వదిలేశాను. ఎప్పుడైతే గాలి తీసుకోలేదు నా శరీరం పనిచేయటం లేదు. ప్రారంభమే అయిపోయింది. మొదటి నుంచి మనం చెప్పుకుండేది ప్రారంభమే అయిపోతుంది. చావుంటే ఇంకేం లేదు. Because if your ticket is empty, you have to buy a new ticket. Yeah. Om tatsaswasti paripalayantam nyayena margena mahimmahisha go brahmanebhyo somastu nityam loka samasta sukhino bhavantu. Om purnamada purnamidam purnat purnamudachyate పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానగణ ప్రత్యగర్తో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి.